నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరంలో 7 చోట్ల సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలో ఆదివారం హర్నాథపురం, రామలింగాపురం, వీఆర్సీ, కనకమహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు. 39 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రూరల్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎస్పీ అజితా వేచండ్ల, కమిషనర్ వైవో నందన్లతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో ప్రస్తుతం 4 చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేశామని, కార్పొరేషన్ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సిగ్నల్స్ నిబంధనలను ప్రజలు తూచా తప్పక పాటించాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ, ట్రాఫిక్ సిగ్నల్స్ ని ప్రజలు ఖచ్చితంగా ఫాలో కావాలని, అప్పుడే ఫలితం లభిస్తుందన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారన్నారు. నిధుల కొరత ఉన్నా తనదైన శైలిలో సిటీ, రూరల్ అభివృద్ధికి మంత్రి కృషి చేస్తున్నారన్నారు. మంత్రి చొరవతో నెల్లూరు నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ 54 డివిజన్ల అభివృద్ధి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈరోజు 7 ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగరేషన్ టేకప్ చేసాం. ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి, రెండోది విఆర్ఐ స్కూల్ దగ్గర, విఆర్ కళాశాల విఆర్ఐ స్కూల్ దగ్గర, మూడోది కనకమాల్ సెంటర్ దగ్గర, అదేవిధంగా రూరల్లో కూడా 4 ప్లేసుల్లో యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది. అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సిగ్నల్స్ని పాటించండి. సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ఒక నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని, డిసిప్లిన్తో ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే, దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం. మనకుండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ అనే పదమే. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీసు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాటుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు 7 ఓపెన్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి దశలో 1,40,00,000 రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు. రెండో ఫేజ్లో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.